హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చిన్న చిన్న పరోటాలు. చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక 2 కప్స్ వచ్చేసి గోధుమ పిండి తీసుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండి తీసుకున్న తరువాత ఒక బౌల్లోకి అందులో సాల్ట్ వేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. ఇదే ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నాక తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది వాము వేయడం వల్ల. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు పాయలు పాయలుగా విడిపోతాయి. ఈ విధంగా విడిపోయిన తర్వాత అందులో వచ్చేసి 2 స్పూన్స్ కారం, టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా, హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్కి పట్టేలా ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న పీసెస్గా అల్లం ముక్కలు కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో వాటర్ ఏమైనా ఉంటుంది కదా, వాటర్ తడి ఉంటుంది కదా, రవ్వ పీల్చుకొని ఆనియన్స్ పొడి పొడిగా ఉంటాయి. తర్వాత మనం తడిపి పెట్టుకున్న చపాతీ ముద్దని తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ఉండల్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా చేసుకున్నాక మనం ముందుగానే తయారు చేసుకున్న ఆనియన్ మసాలాని అందులో వేసుకోవాలి. దానిపైన స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకున్న తరువాత సెంటర్ నుంచి కట్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా మడత పెట్టుకోవాలి, రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని చేత్తో సెంటర్లో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆనియన్ పరోటా తయారైపోయింది. ఈ విధంగా చిన్న చిన్న ఆనియన్ పరోటాలు మనకి ఎన్ని కావాలో అన్నీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చిన్న చిన్న పరోటాలు, ఆనియన్ పరోటాని ఈ విధంగా వేసుకోవాలి.
ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కానీ తినొచ్చు. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా చాలా బాగుంటాయి. కంపల్సరీగా మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి. ఈ విధంగా ఒక్కవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసేవారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.